హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మా ఇంట్లో కర్రీ ఏంటో మీకు చూపిస్తాను. మీ ఇంట్లో కర్రీ ఏంటో కామెంట్ చేయండి. నచ్చితే వీడియోకి ఒక లైక్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఫ్రెండ్స్, బంగాళదుంప కర్రీ వండుతున్నాను. ఓన్లీ ఫస్ట్ ఆనియన్స్ వేసుకున్నాను, ఫ్రై చేసుకుంటున్నాను. ఆల్రెడీ ఫ్రై అయిపోయేది. ఇప్పుడు దీంట్లోని కొంచెం పసుపు, సాల్ట్, కారం వేసుకుంటాను. కారం, పసుపు, సాల్ట్ వేసుకున్న పచ్చిమిరపకాయ, కరివేపాకు. ఇప్పుడు దీంట్లో బంగాళదుంపలు వేసుకుందాం. బంగాళదుంప వేసుకొని సిమ్లో ఒక 5 నిమిషాలు ఏ వాటర్ వేయకుండా మగ్గించుకుందాం. అలా చేస్తే చాలా టేస్ట్గా వస్తుంది కర్రీ. తప్పకుండా అలా ట్రై చేయండి. మగ్గించేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు పెట్టుకుంటాను. రోస్ట్ అయ్యి ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని సిమ్లో 10 నిమిషాలు ఉంచుకుంటే బంగాళదుంప కర్రీ రెడీ. ఫ్రెండ్స్, ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఒక 10 నిమిషాలు మగ్గించుకుందాం. కర్రీ ఎలా వచ్చిందో మీకు అమ్మి బంగాళదుంప కర్రీ రెడీ.